ఆడపిల్లలని ఎలా పెంచాలి? మనం అన్నది తల్లి అన్నది ఆడపిల్లల జాగ్రత్త చూసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే పిల్లలు ఎక్కడ పోతుందో ఎక్కడ వస్తున్నారు, పిల్లలు స్కూల్కి పోతున్నారా లేదా కాలేజీకి పోతున్నారా, ఎట్లా వస్తున్నారు, పిల్లలను జాగ్రత్త కంపల్సరీ ఆడపిల్లలు కావాలి. ప్రతి తల్లి ఆడపిల్లను పెంచాలి, జాగ్రత్త పెంచాలి. ఏ లేదు నా బిడ్డ పోయి వస్తుంది కాలేజీకి అంటే ఆ బిడ్డ అక్కడ లవ్ చేస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, ఇంట్లోకి వెళ్ళి పారిపోతుంది. ఈ రోజు మొత్తం పారిపోవడలే కదా, పారిపోయిన తర్వాత అక్కడ ఏమవుతుంది, పారిపోయినాక ఏమవుతుంది, వాళ్ళు చంపుతున్నారు. పిల్లలు ఆడపిల్లలు మొగలు చంపుతున్నారు, మొగలు ఆడపిల్లలు. అలా నష్టపోయి తల్లే కదా. పిల్లలు అంటే వాళ్ళ ప్రాణం వాళ్ళు వెళ్ళిపోతే తల్లి ఎంత ఏడుస్తుంది, ఆమెకు ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు. అందుకోసం ఫస్ట్ తల్లి మంచిగా పెంచాలి. ఓకే అండి. ఇక సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా ఎక్కువ అంతా అది ఇదే నడుస్తుంది అని చెప్పేసి అంటారు. అదే ఇప్పుడు అదంతా ఆడలది మీదనే ఉంటుంది మొత్తం, మొగలది ఏమి ఉండదు. మొగలు ట్రై చేస్తారు, ప్రతి మొగలు ట్రై చేస్తారు ఆడదాన్ని, అది వాస్తవం. అది ఆడదాని దగ్గర ఉంటుంది జాగ్రత్త. ఆడది జాగ్రత్త ఉంటే ఏ మటలు జరగదు. ఇక లేకపోతే అసలు ఛాయిస్ ఇయ్యారు అది ఇది అని చెప్తారు కదా. ఛాన్స్ ఉపయోగించడానికి కాదు, అది మనం ఏం చేస్తున్నాం అనేది మనల్ని బట్టే వస్తుంది ఛాన్స్. అది ఒక్కదానికే ఛాన్స్ రావు, ఓకేనా? మన మనసులను బట్టి ఛాన్స్ వస్తుంది, తెలుసా? ఇట్లా అలాంటి హత్యలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనమే జాగ్రత్త ఉండాలి, లేడీసే జాగ్రత్త ఉండాలా. లేడీసే కదా చేసేది, చేయవద్దు ఆ లేడీస్ అంటే కదా. మొగల మాటలు పడిపోవద్దు. ఏంటంటే కొంతమంది డబ్బుల కోసం పడిపోతారు, కొంతమంది షూటింగ్లకు మనకు హైలైట్ కావాలని పడిపోతారు. అలాంటివి చేయవద్దు. లీక్ పాయింట్ ఉన్నదంటే లీక్ అవుతావు ఎప్పుడు. ఇప్పుడు ఒకటి మనం ఒక పైపులా వాటర్ పోస్తాం, దానికి అందరం బట్టి ఎంత వేసినా అతుకదు, అతుకుతుందా? అది ఎప్పుడైనా మనకి ఈ లీక్ అయితేనే ఉంటుంది. అట్లా అన్నప్పుడు ఆడపిల్ల స్టాండర్డ్ ఎప్పుడు ఉంటుందో అప్పుడు ఎలాంటి లీక్ పాయింట్ తెలుసా? ఓకే అండి.